అయిపోయినాయి. ఈ రోజుల్లో భార్య భర్తల మధ్య గొడవలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దౌర్భాగ్యం ఏమిటంటే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ క్రైస్తవ కుటుంబం అని చెప్పుకుంటున్నారు కానీ క్రైస్తవ కుటుంబాలుగా ఉంటూనే భార్య భర్తల మధ్య గొడవలు. ఆ మధ్య ఎవరో ఒక సేవకుడు అంటూ ఉన్నాడు, ఈరోజు కోర్టులో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య అత్యధికముగా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? క్రైస్తవుల దగ్గర నుంచి. సిగ్గుచేటు కాదు, అవమానకరం కాదు. ఒక వివాహంలో వాక్య పరిచయం ఇచ్చారని నేను వెళ్ళాను. వివాహం చేసేటటువంటి పాస్టర్ గారు పెద్ద సంఘానికి కాపరి. వివాహం జరుగుతున్నప్పుడు వివాహాన్ని గురించి మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన నాతో అంటున్నారు, బ్రదర్ ఈ విషయం మీకు తెలుసా? ఏమిటండి? ఈరోజు కోర్టులో అత్యధిక విడాకుల కేసులు ఫైల్ చేసింది క్రైస్తవులు. ఎంత సిగ్గు చేయటండి, ఎంత అవమానం అండి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్న వాళ్ళు, విడాకులు తీసుకోవాలి అని కోరుతున్న వాళ్ళు, విడాకుల కోసం పరుగులు తీస్తున్నవారు, పోరాడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? అయితే నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగు వేస్తున్నావు, క్షేమం కాదు. ఆత్మీయుడైనటువంటి అబ్రహాం అంటున్నాడు, మన చుట్టూ అన్యులు ఉన్నారు, వాళ్ళు గమనిస్తున్నారు. నేను బహిరంగంగా బలిపీఠము కట్టి ప్రార్థన చేసేవాడిని. నా సంగతి వాళ్ళకి బాగా తెలుసు, నేనేమిటో నా విశ్వాసం ఏమిటో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి నేను గొడవలను ప్రోత్సహించను, కలహాలను ప్రోత్సహించను. ఈ ఆస్తిపాస్తుల కంటే నా ఆత్మీయత చాలా విలువైంది. నాయనా, కలహాలు మనకు మంచిది కాదు.